how to be mentally strong. You must consciously, continuously create and destroy. That's all. That is how you become powerful. Consciously, continuously, you must create and destroy. I will explain this. నేను చదువుకున్న రోజుల్లో నాకు ఒక నెగిటివ్ బిలీఫ్ ఉండేది. ఆ నెగిటివ్ బిలీఫ్ ఏంటంటే నాకు చదువు రాదు, నాకు మ్యాథ్స్ రావు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, అసలు నేను చదువులో వీక్. సో దట్ ఈస్ అ నెగిటివ్ బిలీఫ్. ఎక్కడ ఐఎమ్ హోల్డింగ్ దట్ నెగిటివ్ బిలీఫ్ ఇన్ మై మైండ్, ఇన్ మై సబ్ కాన్షియస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే ఇది నీకు లైఫ్లో ఎడ్యుకేషన్లో లాస్ట్ స్టెప్, లాస్ట్ స్టేజ్. కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఇక నీకు జీవితంలో ఫస్ట్ ర్యాంక్ లేకపోతే ఫస్ట్ క్లాస్ అనే అవకాశాలు లేవు. కాబట్టి హార్డ్ వర్క్ చేయని నేను మనసులో అనుకున్నాను. హార్డ్ వర్క్ చేశాను. నేను క్లాస్లో ఫస్ట్, మిగతా వాళ్ళందరూ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పుడు నేను ఏం జరిగింది, నా మనస్సు, నా సబ్కాన్షియస్ మైండ్లో ఏం జరిగింది, నేను చదువులో వీక్ అన్నదాన్ని నేను డిస్ట్రాయ్ చేశాను. నేను ర్యాంక్ సంపాదించాను. అంటే నా మైండ్లో నేను చదువులో స్ట్రాంగ్, చదువులో వీక్ అన్న నెగిటివ్ బిలీఫ్ని డిస్ట్రాయ్ చేసి చదువులో స్ట్రాంగ్ అనేది నేను క్రియేట్ చేశాను. అంటే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ హ్యాపెన్. ఇప్పుడు మీకు కూడా ప్రతి మనిషిలో నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ బిలీఫ్ని డిస్ట్రాయ్ చేయాలంటే దానికి కరస్పాండింగ్ పాజిటివ్ దాన్ని మీరు క్రియేట్ చేయాలన్నమాట. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, నాకు మాట్లాడటానికి భయం. యూ మస్ట్ డిస్ట్రాయ్ దట్. ఎలా? స్టేజ్ ఎక్కి మాట్లాడటం వల్ల. కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడటానికి నాకు సిగ్గు, బిడియం. దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి? నువ్వు కెమెరా మీదకి వచ్చి మాట్లాడితే క్రమంగా ఆ లోపల ఉన్న నెగిటివ్ బిలీఫ్ డిస్ట్రాయ్ అయిపోద్ది. అప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి నేను హ్యాపీగా మాట్లాడగలను. ఇలా ప్రతి ఒక్క అందువల్ల నేను ఏమని చెప్పి స్టేట్మెంట్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. యూ మస్ట్ కాన్షియస్లీ అండ్ కంటిన్యూస్లీ క్రియేట్ అండ్ డిస్ట్రాయ్. దట్ ఈస్ హౌ యూ బికమ్ పవర్ఫుల్. సో లైఫ్ అయినా, సేల్స్ అయినా, ప్రవీణ్ బెన్తో సక్సెస్ ఈజ్ షూర్.